ఎప్పుడైనా బిజినెస్ న్యూస్ చూస్తున్నప్పుడు ఇది విన్నారా? అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించింది. మన స్టాక్ మార్కెట్లు పెరిగాయి. ఫెడ్ రేట్లు పెంచింది. మన స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయని. అసలు అమెరికాలో ఏదో జరిగితే మన ఇండియాలో స్టాక్ మార్కెట్లకి ఏంటి సంబంధం అనిపించిందా? ఈరోజు ఆ ఆసక్తికరమైన విషయం గురించి తెలుసుకుందాం. అమెరికా ఫెడ్ అంటే ఏంటి? అది ఎలా పనిచేస్తుంది? మనకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ఎలాగో అమెరికాకి ఫెడరల్ రిజర్వ్ అలాగా. ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థని నడిపించే సెంట్రల్ బ్యాంక్. దీని ప్రధాన బాధ్యతలు రెండు. మొదటిది ఇన్ఫ్లేషన్ని అదుపులో ఉంచడం, అంటే నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగిపోకుండా చూడడం. రెండోది ఉద్యోగ అవకాశాలు పెంచడం, ఆర్థిక వ్యవస్థని పరుగులు పెట్టించి అందరికీ ఉపాధి దొరికేలా చేయడం. ఈ రెండు పనులు చేయడానికి ఫెడ్ దగ్గర ఉన్న ఒకే ఒక బ్రహ్మాస్త్రం వడ్డీ రేట్లు. అమెరికాలోని బ్యాంకులు ఒకదానికొకటి అప్పిచ్చుకునేటప్పుడు వసూలు చేసే వడ్డీ రేటుని ఫెడ్ నిర్ణయిస్తుంది. ఈ రేటు ఆధారంగానే బ్యాంకులు ప్రజలకి, కంపెనీలకి ఇచ్చే లోన్ల వడ్డీ రేట్లు ఆధారపడి ఉంటాయి. ఫెడ్ వడ్డీ రేట్లని తగ్గించినప్పుడు మార్కెట్లో పండగ వాతావరణం వస్తుంది. ఎందుకంటే బ్యాంకులు తక్కువ వడ్డీకే వ్యాపారాలకి, ప్రజలకి అప్పులు ఇస్తాయి. లోన్లు ఈజీగా దొరకడం వల్ల ప్రజలు ఇళ్ళు, కార్లు, ఇతర వస్తువులు కొంటారు. కంపెనీలు తమ వ్యాపారాలను కూడా విస్తరిస్తాయి. దీనివల్ల కంపెనీల లాభాలు అమాంతం పెరుగుతాయి. అప్పుడే స్టాక్ మార్కెట్లో ర్యాలీ జరుగుతుంది. లాభాలు బాగుంటే కంపెనీల షేర్ల విలువ పెరుగుతుంది. కాబట్టి అమెరికా స్టాక్ మార్కెట్లు దూసుకెళ్తాయి. మరి గ్లోబల్ మార్కెట్లకి, ఇండియన్ స్టాక్ మార్కెట్కి ఉన్న లింక్ ఏంటి అంటారా? అమెరికాలో వడ్డీ రేట్లు తక్కువగా ఉన్నప్పుడు ఫారిన్ ఇన్వెస్టర్లు ఇక్కడ లాభాలు తక్కువగా ఉన్నాయి కదా అని ఫీల్ అవుతారు. అప్పుడు వాళ్ళు తమ డబ్బును తీసుకొచ్చి ఇండియా లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల స్టాక్ మార్కెట్లలో పెట్టుబడిగా పెడతారు. విదేశీ డబ్బు వరదలా రావడం వల్ల మన స్టాక్ మార్కెట్లు కూడా భారీగా పెరుగుతాయి. అదే సమయంలో ఫెడ్ రేట్లు పెంచితే స్టాక్ మార్కెట్లు క్రాష్ అవుతాయి. దీనికి కారణం మార్కెట్లో డబ్బు ఎక్కువగా ఉండడం వల్ల నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగిపోవడం. ఆ ధరలను కంట్రోల్ చేయడానికి ఫెడ్ వెంటనే వడ్డీ రేట్లను పెంచుతుంది. వడ్డీ రేట్లు పెరిగితే ఈఎంఐలు పెరుగుతాయి. కొత్తగా అప్పులు తీసుకోవడం కష్టమవుతుంది. ప్రజలు ఖర్చు చేయడం తగ్గిస్తారు. వస్తువులు అమ్ముడవక కంపెనీల లాభాలు పడిపోతాయి. అమెరికాలో వడ్డీ రేట్లు పెరిగినప్పుడు విదేశీ ఇన్వెస్టర్లు ఇండియా లాంటి దేశాల స్టాక్ మార్కెట్లలో రిస్క్ తీసుకునే బదులు అమెరికా బ్యాంకులు లేదా బాండ్లలోనే సురక్షితంగా డబ్బు దాచుకోవడానికి మొగ్గు చూపుతారు. వెంటనే మన మార్కెట్లలో ఉన్న తమ షేర్లని అమ్మేసి ఆ డబ్బుని అమెరికా తీసుకెళ్ళిపోతారు. ఒక్కసారిగా అందరూ వేల కోట్ల రూపాయల షేర్లు అమ్మేయడం వల్ల గ్లోబల్ స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతాయి. ఫెడ్ రేట్లు తగ్గితే గ్లోబల్ మార్కెట్లలోకి డబ్బు ప్రవహిస్తుంది. స్టాక్ మార్కెట్లు పెరుగుతాయి. ఫెడ్ రేట్లు పెరిగితే గ్లోబల్ మార్కెట్ల నుంచి డబ్బు వెనక్కి వెళ్ళిపోతుంది. అప్పుడు స్టాక్ మార్కెట్లు పడిపోతాయి.